హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ పవన్. ఈ రోజైతే శ్రీకాకుళంలో ఉన్న ఎస్ఎఫ్ఐ నాయకులందరూ కూడాను విద్యా సంస్థలు, ప్రైవేట్ విద్యా సంస్థలు చేస్తున్నటువంటి పుస్తకాలు అమ్ముకోవడము, అధిక ఫీజులు వసూలు చేయడము అంటూ వారిపైన ఈ రోజైతే ధ్వజమెత్తారు. అయితే డిఈఓ ఆఫీస్కి తాళాలు వేస్తామంటూ, డిఈఓ ఆఫీస్ వైఫల్యం వల్ల ఇదంతా జరిగిందంటూ ఈరోజు ఎస్ఎఫ్ఐ అధికారులు అయితే ఇక్కడ ఉన్నటువంటి విద్యావేత్తలందరూ కూడా వచ్చి నిరసన చేస్తున్నారు. ఒక్కసారి వాళ్ళ మాటలు వింటారు. అసలు ఇక్కడ మీరు నిరసన చేయడానికి ముఖ్య కారణం ఏంటి? ఈ రోజు జిల్లాలో, రాష్ట్రంలో ప్రభుత్వం ఆదేశాల మేరకు ప్రభుత్వ నిబంధనలు, రూల్స్ ని తూట్లు పొడుస్తూ ఈరోజు కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థలు అక్రమంగా పుస్తకాలు, యూనిఫామ్స్ అమ్ముతా ఉన్నారు. ఫీజు స్ట్రక్చర్కి అధీనంగా ప్రభుత్వ రూల్స్ కి వ్యతిరేకంగా అధికంగా లక్షల రూపాయల ఫీజు తీసుకుంటున్నారు. ఈ రోజు శ్రీకాకుళం డిఈఓ, డిప్యూటీ ఈఓ, ఎంఈఓలు చేయాల్సిన పని ఎస్ఎఫ్ఐ సంఘాలు చేస్తా ఉంది. అయ్యా, మీరు వాళ్ళు పట్టించుకోవాల్సిన లేదు, పట్టాల్సిన అవసరం లేదు, తనిఖీలకి వెళ్ళరు. కానీ ఎస్ఎఫ్ఐ నాయకులు సార్ పలానా గోడంలో, పలానా స్కూల్లో, పలానా కాలేజ్లో బుక్స్ అమ్ముతా ఉన్నారు, వ్యాపారం జరుగుతుంది, దోపిడీ జరుగుతుంది, దాన్ని హరికట్టండి, వాళ్ళపైన చర్యలు తీసుకొని ఆ రూమ్ని సీజ్ చేయండి, ఆ బుక్స్ తాళాలేయండి అని చెప్తే, నేను మీటింగ్లో ఉన్నాను, నేను ఇంకో పనిలో ఉన్నాను, నేను ఇంకో సర్వీస్లో ఉన్నాను, నాకు ఇప్పుడు రావడానికి అవదని డిఈఓ చెప్తారు. ఎంఈఓ, డిప్యూటీఈకి ఫోన్ చేస్తే పైన అధికారులు, మినిస్టర్ చెప్తే కానీ మేము చర్యలు తీసుకున్నాం. అంటే ఈరోజు ఎమ్మెల్యేలకి, ఎంపీలకి లేదా రాజకీయ నాయకులకి ఈ ఎడ్యుకేషన్ మినిస్టర్లు లేదా ఎడ్యుకేషన్ అధికారులు, డిఈఓ, ఎంఈఓలు అమ్ముడుపోయారా అని చెప్పి మేము ఎస్ఎఫ్ఐగా ప్రశ్న. ఈరోజు కీలకంగా ధర్నా చేయడానికి కూడా కీలకమైన కారణం ఏంటంటే, ఈరోజు శ్రీకాకుళం ఎడ్యుకేషన్ అధికారులు ఎందుకు స్పందించట్లేదు? ఈరోజు ఏ ఎమ్మెల్యే, ఏ ఎంపీ, ఏ రాజకీయ మీకు వద్దని చెప్పాడు, మాకు చెప్పండి, మేము వాళ్ళ దగ్గర ధర్నా చేస్తాం, వాళ్ళని ప్రశ్నిస్తామని చెప్పి ఈరోజు చేస్తాను. అయినా సరే దాదాపు గంట, అరగంట కావస్తుంది, ఇప్పటికి కూడా డిఈఓ కింద దిగి ఎందుకు చేస్తారు, మీ సమస్యలేంటి, రండి కూర్చొని చర్చిద్దామని నాదుడు లేడు, ఎంఈఓ లేదు, డిప్యూటీవీ పక్కనే ఉన్నారు, కనీసం వచ్చి చూసే నాదుడు కూడా. అంటే ప్రభుత్వం అంటే, ప్రజలంటే, విద్యార్థులంటే ఈ అధికారులకి చిన్న చూప. ఖచ్చితంగా ఈ చిన్న చూపుని పెద్ద చూపే దేశంలో కాక్రోచ్ జనతా పార్టీ ముందుకు వచ్చింది. అలాగే విద్యార్థులు, మేధావులు ముందుకు వస్తా ఉన్నారు, యువత కలుతా ఉంది. ఈ రోజు ఎడ్యుకేషన్ మాఫియా పైన, అలాగే బుక్స్, యూనిఫామ్స్ పైన ఖచ్చితంగా విద్యార్థులు కథం తొక్కుతారు. ఆ రోజు రానస్తూనే ఉంది. ఇప్పుడు ఎస్ఎఫ్ఐ తరపు నుంచి వెళ్ళి శ్రీ చైతన్య, అదేవిధంగా నారాయణలోని మీరు తనిఖీలు వెళ్ళేటప్పుడు ఎటువంటి అక్కడ పుస్తకాలు దొరికాయి, అక్కడ జరుగుతున్నటువంటి అక్కడ అంటే విద్యా సంస్థలకు వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి కార్యకలాపాలు ఏంటి? ఈ రోజు శ్రీ చైతన్య, నారాయణ ప్రైవేట్ కాలేజీలో విచ్చలవిడిగా బుక్స్ అమ్ముతా ఉన్నారు. ఎస్ఎఫ్ఐ నాయకులు మేము వెళ్ళేటప్పుడు మా దగ్గర బుక్స్ అమ్మలేదంటే మా కళ్ళ ముందే ఒక పేరెంట్స్ సార్ ఏంటి పరిస్థితి, విద్యా సంఘాలుగా మీరు అడగండి అంటే, మేము అధికారులు, విద్యాశాఖ అధికారులు చేయాల్సిన పని ఎస్ఎఫ్ఐ నాయకులు ఒక మానవ దృక్పథంతో, హెల్పింగ్ నేచర్ తో సహాయం చేయడానికి వెళ్తే లక్షల కొద్ది రూపాయలు, కోట్లు విలువ చేసే నారాయణ గోడం ఒక ఎలాగైతే బట్టల షాప్ లో బట్టలు గోడం ఉంటుందో, నారాయణ క్యాంపస్ లో, నారాయణ గోడంలో లక్షల కోట్లు విలువ చేసే బుక్స్ అనేవి ఉన్నాయి. ఆ బుక్స్ ఎల్కి నర్సరీ క్లాస్ నుంచి అప్ టు ఇంటర్మీడియట్ వరకు బుక్స్ అమ్ముతా ఉన్నారు. వీటిపైన ఎంఈఓ గారు తాళం వేస్తే, ఎంఈఓ గారు వెళ్ళిన మరుసటి రోజే ఆ తాళాన్ని ఎరగొట్టి ఆ బుక్స్ ని ఇంకో గోడానికి, ఇంకో ప్రాంతానికి తరలించే పరిస్థితి. ఇది ఎడ్యుకేషన్ అధికారులు తెలీదా? తెలిసినా కూడా ఎంఈఓ పట్టించుకోలేదు, డిఈఓ పట్టించుకోలేదు, డిప్యూటీ డిఈఓ పట్టించుకోలేదు. అంటే నారాయణ దగ్గర మీరు ఎంత కమ్ముడిపోయారు, మీరు ఎంత లంచం తీసుకున్నారనడానికి ఈ సంఘటన ఒక నిదర్శనం. చూశారు కదా, ఎస్ఎఫ్ఐ నాయకులందరూ కూడాను ఇక్కడికి వచ్చి డిఓ ఆఫీస్కి ముట్టడైతే చేశారు. సో ప్రభుత్వం ఆదేశాలకు వ్యతిరేకంగా కార్పొరేట్ సంస్థలు అయితే ఈరోజు అమ్ముతున్నటువంటి పుస్తకాలు, అదేవిధంగా యూనిఫాము, అడ్డగోలుగా దోచుకుంటున్నటువంటి ఫీజుల పైన ఈరోజు ఎస్ఎఫ్ఐ నాయకులు అయితే కదమ తొక్కారైతే చూస్తున్నట్టు. థ్యాంక్ యూ సుమన్ టీవీ. ఈరోజు కార్పొరేట్ స్కూల్స్లో కానీ కాలేజీల్లో బుక్స్ అమ్ముకూడదని అంత క్లియర్గా నోటీస్ అందించిన ఈరోజు శ్రీ చైతన్య, నారాయణ వంటి కార్పొరేట్ స్కూల్స్లో విచ్చలవిడిగా బుక్స్ అమ్ముతున్నారు. బుక్స్, యూనిఫామ్ అన్ని కూడా ఇక్కడే కొనకపోతే సరిపోదు, బయటికి వెళ్ళి కొనకూడదని పేరెంట్స్కి ఖచ్చితంగా ఇంటిమేషన్ ఇస్తున్నారు. కానీ మొన్న గ్రీవెన్స్లో ఏదైతే మన కలెక్టర్ గారు ఉన్నారో ఆయనకి లేదా తర్వాత అక్కడ ఉన్న ఆర్ఐఓకి, డిఈఓకి అందరికి కూడా వినతిపత్రం ఇవ్వడం జరిగింది. కానీ కనీసం ఏ అధికారి కూడా కనీసం పట్టించుకోలేని పరిస్థితి ఈరోజు మన శ్రీకాకుళం జిల్లాలో ఉంది. ఈరోజు ఈ బుక్సే కాకుండా సుమారు ఇప్పటికే 60% బుక్స్ అనేవి స్టూడెంట్స్ అందరికీ అందించారు. కేవలం 40% బుక్స్ మాత్రమే ఈరోజు బుక్స్ ఏదైతే రూమ్లో ఉన్నాయి. ఈ అన్నిటిపైన గవర్నమెంట్ అధికారులు వెంటనే స్పందించకపోతే ఫ్యూచర్లో ఇప్పుడే లేదా ధర్నా కానీ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే అధికారులు ఉన్నారో డిఈఓ, ఎంఈఓ ఖచ్చితంగా పట్టించుకోకపోతే వాళ్ళపైన కలెక్టరేట్ కానీ వాళ్ళపైన ఉన్న అధికారులు ఖచ్చితంగా కంప్లైంట్ ఇస్తామని ఎస్ఎఫ్ఐగా
కోరుకుంటున్నాం. దివ్య సైడ్గా సెంటర్ ఏమో ఫైన్